ఎవరే అమ్మగారు? మీ గ్యాంగ్ కి లీడరా? ఏయ్, మా అమ్మగారి గురించి ఏదైనా అంటే నేను అస్సలు ఊరుకోను. అంటాను. ఏం చేస్తావ్? నిన్నిలా గంగిరెద్దులా తయారు చేసి రోడ్డు మీదకి వదిలింది చూడు మీ అమ్మగారు. ఆవిడికి బుద్ధి లేదు. హే, నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు, ఇంకొక్క మాట ఎక్కువగా మాట్లాడితే చెయ్యి విరిచేస్తా. తప్పు దోవలో వచ్చిందే కాక మా అమ్మగారి గురించి మాట్లాడతావేంటి? ఇంత వయసొచ్చినా జ్ఞానం రాలేదా నీకో? మాటలు అదుపులో పెట్టుకో. కన్ను నోరు నీ ఆధీనంలో లేనప్పుడు నా మాటలు అదుపులో ఉండవు. ఏయ్, నేనెవరో తెలుసా? నా స్థాయి స్టేటస్ ఏంటో తెలుసా? మర్యాద లేని మాటలు, ఆలోచన లేని అరుపులు, కళ్ళు మూసుకుపోయేంత పొగరు, ఇవి చాలు నువ్వేంటో నీ స్థాయి ఏంటో తెలుసుకోవడానికి. నిన్ను ప్రీతి వద్దు, అనవసరంగా దీంతో ఏంటి? వెళ్దాం పదా. ఇండియా వచ్చిన మొదటి రోజే నన్ను రోడ్డు మీద కొట్టి ఇన్సల్ట్ చేసావు. నీ జీవితంలో మర్చిపోలేని దెబ్బ కొడతాను. నీ అంత చూస్తా. నిన్నెప్పటికీ వదిలిపెట్టను. పోవే. వాట్? రాహుల్ ఎయిర్పోర్ట్ కి రాలేదా? గాడ్. తేజ, 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 రాహుల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళలేదట. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళలేదా? మన కోసం ఇండియాకు వచ్చిన ప్రీతిని పికప్ చేసుకోలేదు అంటే ఇట్స్ సో షేమ్ఫుల్ ఫర్ us. నా మాట కన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏముంది తనకి? వాతావరణం చూస్తుంటే చాలా వేడిగా ఉన్నట్టుంది. ఏమైందో ఏమో. అమ్మగారికి చల్లగా జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వాలి. అమ్మగారు, జ్యూసు. నేను అడిగానా? చెప్పిన పని చెయ్యి. ఇలా అనవసరమైన సేవలు కాదు. పో. తేజ, ఒకసారి రాహుల్ ఫోన్ చేయి. చెప్పిన పని చేయలేదంటే ఏదైనా సమస్య వచ్చిందనుకుంటా. అదేంటో కనుక్కో. ఓకే డాడ్. లిఫ్ట్ చేయడం లేదు డాడ్. తను ల్యాండ్ అయ్యి ఇంతసేపైనా ఎవరు వెళ్ళలేదంటే ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్ళిందో. గాడ్. హాయ్ ఆంటీ. ప్రీతి. హే, నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు, ఇంకొక్క మాట ఎక్కువగా మాట్లాడితే చెయ్యి విరిచేస్తా. ఓర్ దేవుడు, ఎంత పని చేశాను. ఈ అమ్మాయి ఎవరు తెలియక చేయి చేసుకున్నాను. ఆ అమ్మాయి గాని నన్ను ఇక్కడ చూసిందంటే అమ్మో, తలుచుకుంటేనే భయంగా ఉంది. ఓ మై గాడ్. ఎలా ఉన్నావు ప్రీతి? ఐఎమ్ గుడ్ ఆంటీ. యాక్చువల్లీ ప్రీతి, నిన్ను పికప్ చేసుకోవడానికి రాహుల్నే పంపాను. బట్ ఐ మిస్ యూ. నో ప్రాబ్లం ఆంటీ.
ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను. ఎవరూ రాకపోయేసరికి ఫ్రెండ్స్ కి ఫోన్ చేశాను, వాళ్ళు వచ్చేసారు. హాయ్ అంకుల్, you're still looking young and dynamic. ఆంటీ మీరు రియల్లీ పర్ఫెక్ట్ పేర్. అమ్మా నాన్న బాగున్నారమ్మా? యా, పర్ఫెక్ట్లీ ఫైన్ అంకుల్. హాయ్ నవ్య. హాయ్. హాయ్ తేజ. హాయ్ ప్రీతి. ఏ ప్రీతి, యు నో మీ? వాట్ యు రైట్? yes, absolutely correct. నేను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అవసరమా నీకు? మా అందరి గురించి నీకెలా తెలుసు? యుఎస్ లో ఉన్న ఆంటీ ఎప్పుడు మీ గురించి చెప్పేవాళ్ళు. సో మనకి పరిచయం లేకపోయినా మీరందరూ నాకు తెలుసు. మేడం, సారీ మేడం. Stop it, Rahul. I said just stop it. కార్లు ఖాళీగా ఉన్నాయి, డ్రైవర్స్ అందరూ అవైలబుల్ గా ఉన్నారు. తేజ నేను ఫ్రీగానే ఉన్నా. అయినా కూడా నీకు స్పెసిఫిక్ గా ఫోన్ చేసి లిఫ్ట్ చేయకపోతే వాయిస్ మెసేజ్ చేసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళమని చెప్పింది నాకు వేరే ఆప్షన్ లేక కాదు. నువ్వు రెస్పాన్సిబుల్ గా ఉంటావని, నా మాటకి వాల్యూ ఇస్తావని. బట్ వాట్ యు హావ్ డన్ రాహుల్? సారీ మేడం, అది ట్రాఫిక్ లో లేట్ అవడం వల్ల. ఏం ట్రాఫిక్? చెప్పిన పని చేయకుండా సిలీ రీజన్స్ చెప్తున్నావా? సారీ మేడం. ఎనఫ్ ఎనఫ్ ఆఫ్ యువర్ యూజ్లెస్ స్టోరీస్. రాహుల్, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఐ సెడ్ గివ్ మీ యువర్ ఫోన్. మిస్డ్ కాల్స్, 20 మెసేజెస్. అన్ని చెక్ చేసావు కదా? అయినా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? నీ వల్ల కాదని చెప్తే నేనే వేరే ప్లాన్ చేసేదాన్ని కదా. యాక్చువల్లీ మ్యామ్, నేనే వెళ్ళాలనుకున్నాను, కానీ అనుకోకుండా లేట్ అయిపోయింది. ఆ లేట్ వెనుక రీజన్ ఏంటి? నా మాటని డామినేట్ చేసే పనేంటి? మేడం ఎయిర్పోర్ట్కి వెళ్ళమని మెసేజ్ చేశారు. నేను అక్కడికి వెళ్తున్నాను. నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళిపోతావా? అంతా నా వల్లే, నా పరీక్ష కోసమే. రాహుల్ బాబు ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. క్షమించండి రాహుల్ బాబు. రాహుల్, ఆఫీసులో మీటింగ్ కన్నా మ్యామ్ వర్కే ప్రయారిటీ ఇవ్వాలి కదరా. తేజ, ఈ ఇంట్లో ఎవరు కావాలని తప్పు చేయరు. అందరికీ బాధ్యత, భయం రెండూ ఉన్నాయి. కొన్నిసార్లు అర్థం చేసుకొని సర్దుకుపోవాలే గాని ప్రతిదాన్ని ఇలా సమస్యగా మార్చుకుంటే ఎలా? ప్రీతి నాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్. తన విషయంలో ఇలా జరిగింది. సర్దుకుపోయే చిన్న తప్పు కాదు. క్షమించుకుంటూ పోతే బాధ్యత బద్ధకం అవుతుంది, భయం చులకనగా అవుతుందని చెప్పు తేజ. మేడం, నేను చేసిన తప్పే. సిన్సియర్గా సారీ చెప్తున్నాను. మళ్ళీ రిపీట్ చేయనని మాటిస్తున్నాను. ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి మేడం. ఆంటీ ప్లీజ్,
నేను ఇక్కడికి వచ్చింది హ్యాపీగా ఉండడానికి, మీ కోపానికి రీజన్ అవడానికి కాదు. మేడం ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి. నో మోర్ ఎక్స్క్యూజెస్. నవ్య, ప్రీతికి తన రూమ్ చూపించు. సరే మేడం. వెళ్ళమ్మా. ఏయ్, ఏంటి దొంగలా నక్కి నక్కి చూస్తున్నావు? Who's that? సారీ, వాణి అని మన పని మనిషి. అవును ప్రీతి, చాలా బాగా వండి పెడుతుంది. ఓ అవునా? మరి ఎందుకలా హైడ్ అవుతుంది? ఏమైంది? రమ్మంటే రావట్లేదు. అంటే అమ్మా అది కొంచెం జలుబుగా ఉంది. ముందు జాగ్రత్తగా మీకు దూరంగా ఉంటున్నాను. రమ్మంటారమ్మా? జలుబా? యు మీన్ కోల్డ్? వద్దు, రావద్దు. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా మీట్ అయ్యామా? ఛాన్సే లేదు ప్రీతి. తను ఫస్ట్ టైం ఊరు నుండి డైరెక్ట్ గా మా ఇంటికే వచ్చింది. ఓ మేబీ తనలాంటి వాయిస్ ఎక్కడైనా విన్నావేమో. ఓకే, కమ్ లెట్స్ గో. యా యా, నువ్వు రావే. అమ్మయ్యా, గండం తప్పింది. ఈ కొత్త అమ్మగారికి నేను దూరంగా ఉండాలి. పాపం రాహుల్ బాబు నా వల్ల, నా చదువు వల్ల వాగ్దేవ్ అమ్మగారితో తిట్లు తినాల్సి వస్తుంది. అంతా నా కర్మ. భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనుకుంటున్న నా చదువు ఇప్పుడే ఇలా బాధలకు కారణమవుతుంది. ఇలాంటి చదువు బడి అవసరమా నాకు? నన్ను క్షమించండి రాహుల్ బాబు. ఒక్క నిమిషం రాహుల్ బాబు. నా వల్లే మీరు ప్రీతమ్మ గారిని ఇంటికి తీసుకురాలేకపోయారు. ఎప్పుడూ లేంది అమ్మగారు మీ మీద అంతగా కోప్పడ్డారు. నీ వల్ల కాదులే సరసు. నేను ఫోన్ కార్లో మర్చిపోవడం వల్లే ఇదంతా అయింది. అందుకే చేసిన తప్పుకి మేడం సారీ చెప్పడానికి వెళ్తున్నాను. మీరు అన్ని మాటలు పడుతున్నా నిజం చెప్పే స్థితిలో లేనందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది బాబు. సరసు ప్లీజ్, నువ్వు అలా మాట్లాడుకో. ఇందులో నీ తప్పేం లేదని చెప్పాను కదా. మేడం కోపం ప్రేమ నాకు తెలుసు. నేను వెళ్ళి మాట్లాడతానులే. సరే బాబు, పదండి.
ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్, మేడం టీ. నువ్వెందుకు తీసుకొచ్చావు? సర్వెంట్స్ లేరా? ఉన్నారు మేడం. చెప్పిన పని చెయ్యలేనప్పుడు అడగని సేవ చేయడం ఎందుకు? అక్కడ పెట్టి వెళ్ళు. దేవుడా, వాగ్దేవ్ అమ్మగారి కోపం పోయేలా చేసి ఆవిడ రాహుల్ బాబుని అర్థం చేసుకునేలా చూడు తండ్రి. మీతో మాట్లాడాలి మేడం. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇక నుంచి ఏ పనైనా నీకు చెప్పకుండా నేనే చేసుకుంటాను. డోంట్ యు వరీ. నాకు చాలా పనుంది. వెళ్ళు. ఐఎమ్ సారీ మేడం. మీరెంత కోపం చూపించినా, ఆఖరికి మీరు నన్ను కొట్టినా తట్టుకుంటాను, కానీ ఇలా ఉండద్దు మేడం. నాతో నార్మల్గా మాట్లాడండి. నేను చేసింది ఎక్స్క్యూజ్ చేసే అంత చిన్న మిస్టేక్ కాదని నాకు తెలుసు. మీరు ఇలా నన్ను దూరం పెడుతుంటే నాకు చచ్చిపోవాలన్నంత బాధగా ఉంది. రాహుల్, ఎప్పుడు ఆ మాట అనొద్దు. లేదు మేడం, ఈ ఇంట్లో అందరూ ఉన్నా, ఎంతమంది వచ్చి కన్సోల్ చేసినా మీరు సరిగ్గా మాట్లాడకపోయేసరికి చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. యు ఆర్ మై వరల్డ్ మేడం. అలాంటిది మీరే ఇలా అవేగా ఉంటుంటే నాకు నరకంలా ఉంది. ఐ కెనాట్ బేర్ దిస్ పెయిన్ మేడం. రాహుల్, ఏంటిది చిన్నపిల్లళ్ళ? రాహుల్, యూఆర్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. నేనేం చెప్పినా కాదనకుండా చేస్తావు, రెస్పాన్సిబుల్గా ఉంటావని ఎప్పుడు నమ్ముతాను. కానీ ఈరోజు ఆ నమ్మకం డిస్టర్బ్ అయింది. అందుకే అంత కోపం వచ్చింది. ప్రీతి మన ఇంటికొచ్చిన స్పెషల్ గెస్ట్. మొదటి రోజే తనకి మర్యాద సరిగ్గా చెయ్యలేకపోయావన్న బాధ నీ మీద ఆవేశంగా మారింది. యా మ్యామ్, ఐ కెన్ అండర్స్టాండ్. జరిగిన దానికి నాకు చాలా గిల్టీగా ఉంది. వన్ మోర్ థింగ్ రాహుల్, లైఫ్లో తప్పు చేయడం, సారీ చెప్తే సాల్వ్ అయిపోతుంది అనుకోవటం ఎప్పుడూ కరెక్ట్ కాదు. మిస్టేక్ ఈజ్ ఆల్వేస్ ఎ మిస్టేక్. మళ్ళీ ఇలాంటివి రిపీట్ చెయ్యకు, ఓకే? నువ్వు మళ్ళీ లైఫ్లో ఏ తప్పు చేయకూడదు. ఇలా వచ్చి సారీ చెప్పవని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యా మ్యామ్, లైఫ్లో ఇంకెప్పుడు రాహుల్, ఏమైంది? మిస్టేక్ చేయనని చెప్తున్నాను మేడం. యా రాహుల్, నాకు తెలుసు. యా మై బాయ్. నువ్వెప్పుడు తప్పు చెయ్యవు. వెల్ రాహుల్. ఓకే మేడం. రాహుల్, Mama loves you. Have a good day.
రూమ్ ఎక్కడో. తన రూమ్ ఎక్కడని ఇంట్లో వాళ్ళని అడిగితే ఈ టైంలో ఎందుకని డౌట్స్ అడుగుతారు. బట్ ఐ నీడ్ టు మీట్ హిమ్, టాక్ టు హిమ్. తన రూమ్ ఎక్కడని ఎవరిని అడగాలి? ఏ ఆగు. అమ్మో, నా మొహానికి మాస్క్ లేదు. ఇవిడి గాని ఇప్పుడు నన్ను చూస్తే ఎలా?